కారంచెడు గ్రామంలో కమ్యూనిటీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అతిరథ మహారథులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి మన గ్రామం తరఫు నుంచి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వారు మనకు దాదాపు 1,40,00,000 రూపాయలు, దాదాపు 1,50,00,000 దాకా మన గ్రామానికి సిమెంట్ రోడ్లు కూడా శాంక్షన్ చేశారు ఎన్ఆర్ఈఎస్ కింద. అవి కూడా రాబోయే ఒక 100 రోజుల్లో ఆ పని కూడా పూర్తి చేయాలని చెప్పి సంకల్పం తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మన కారంచేడు గ్రామంలోని ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు, ప్రతి సిమెంట్ రోడ్డు పక్కన ఒక సైడ్ లైన్ ఉండేటట్టు, ఇంకా మనకి చుట్టూ ఉండే కాలనీలో కొన్ని చోట్ల సిమెంట్ రోడ్లు లేవు, వాటన్నిటినీ కూడా 100% ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు, ప్రతి ఇంటికి సిమెంట్ రోడ్డుకి మధ్యలో సిమెంట్ కాలం ఉండేటట్టుగా పూర్తి స్థాయిలో మేమందరం కూడా కలిసి బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే సోదరులు గొట్టిపాటి రవికుమార్ గారు మన నియోజకవర్గానికి ఇది 2వసారి వచ్చారు. మొన్ననే మన ఎద్దనపూడి మండలంలో అక్కడ ఒక సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం, శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు 3 కోట్ల రూపాయలతో. అయితే వారికి కూడా ఈ సందర్భంగా నేను మనందరి తరఫున కొంత రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ గ్రామాల్లో ఈ విద్యుత్ స్తంభాల ఏర్పాటు కానీ, లైన్లు ఆడటం కానీ ఇవన్నీ కూడా ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం జరిగినాయి. పోయిన 5 సంవత్సరాల్లో, గత 14-19 మధ్య 5 సంవత్సరాల్లో మన గ్రామంలో, మన నియోజకవర్గంలోని 95 పంచాయతీల్లో సుమారుగా 450 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనం వేసుకోవడం జరిగింది. అయితే ఆ రోడ్లు వేయడం వల్ల స్తంభాల హైట్ తగ్గి, ప్లస్ మనంతా కోస్టల్ ప్రాంతం, మనకి ఉప్పు గాలి ఎక్కువ వస్తూ ఉంటుంది.